ఎమర్జెన్సీ అంశంగా చూడటం చాలా అవసరం మానవీయ కోణంలో. సార్ బాబుకు అనుకూల తీర్పులో సుదర్శన్ రెడ్డి తవి తీస్తున్న వైసీపీ. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండి కూటమి నిర్ణయించటం, ఆయన ఈరోజు ఇది నామినేషన్ దాఖలు చేస్తారు, ఈరోజే లాస్ట్ డేట్ కూడా. అయితే ఈ సమయంలో ఆయన సహజంగా నేపథ్యం ఏంటి ఇవన్నీ చూస్తుంటారు కదా. ఆయన కొన్ని మంచి తీర్పులు ఇచ్చారు. సాల్వాజుడు అనేది రద్దు చేశారు, మావోయిస్టులను అణచివేయడం అనే పేరుతో వస్తే, అలాగే ఇంకా కొన్ని కూడా చేశారు. కానీ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మధ్యలో వివాదం వచ్చినప్పుడు అధికారులు నా పార్టీని నేను స్థాపించి నా బొమ్మ చూసి జనం ఓటేశారు, ఇటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు హైజాక్ చేశాడు, దీన్ని మీరు రద్దు చక్కదిద్దాలని కోర్టుకు వెళ్ళారు ఎన్టీఆర్. వెళ్తే అప్పుడు ధర్మాసనం వేరే ఉంది, అందులో ఈయన కూడా ఉన్నారు, ప్రధాన న్యాయమూర్తి వేరే ఉన్నారు. ఆ బెంచీలో ఆ ధర్మాసనంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరికీ ఒక విషయం తెలుసు, వెన్నుపోటు అని ఎన్నిసార్లు రాజకీయ భాషలో చెప్పినా సభ్యుల మద్దతు చంద్రబాబు నాయుడుకు ఉంది, పూర్తి మెజారిటీ సభ్యుల మద్దతు ఆయనకు ఉంది. ఎలా తెచ్చారు ఏంటి చాలా ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు. సో న్యాయస్థానం ఏం చెప్పిందంటే ఇలాంటివి కోర్టుల్లో తేల్చలేము, రాజకీయ పార్టీల్లో వచ్చే పంచాయతీలు వీటన్నిటినీ సభ్యులు వాటి ప్రకారం అది నిర్ణయం అవుతుంది, అందువల్ల తెలుగుదేశం పార్టీలో ఆధిక్యత చంద్రబాబుకు ఉంది కాబట్టి ఆయనదే అని చెప్పి వాళ్ళు తీర్పు చెప్పారు. ఒక న్యాయమూర్తిగా అప్పుడు అది కూడా ఆ తర్వాత ఆయన గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో 95లో ఇచ్చినటువంటి ఒక తీర్పు, దాని ఆధారంగా వీళ్ళకి అనుబంధం ఉందని కొంతమంది సిద్ధాంతాలు. నిన్న ఆయన్ని కూడా అడిగారు సుదర్శన్ రెడ్డిని కూడా, ఇలా అంటే నేను తీర్పిచ్చిన ధర్మాసనంలో నేను కూడా ఉన్నమాట నిజమే, మాకు అంతకుమించి పెద్ద అనుబంధం ఉందని చెప్పలేను, కానీ ఆయన చంద్రబాబుతో నాకు అనుబంధం ఉందని కానీ లేదని కానీ నేను చెప్పలేను, ఉండే సంబంధం మామూలుగా ఉంది. ఇక రెండవది తెలుగువాడు ఆయనకు ఓటేయడము, తెలుగు పార్టీలు ఎరకాటాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఈ విషయంలో మీరు ఏం చెప్తారంటే చాలా ఆసక్తికరమైన కామెంట్ చేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఏమంటే చంద్రబాబు నాయుడు తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్న ఆశ నాకు ఉంది అన్నాడు, నమ్మకం నాకు ఉంది అని. తగు సమయం అంటే ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటేసే సమయం. ఓటేసే సమయంలో తెలుగుదేశం పార్టీల చంద్రబాబు ఆదేశాలతో ఏమైనా ఇటువైపు ఓటేసే అవకాశం ఉందని సుదర్శన్ రెడ్డి గారు భావిస్తున్నారా? ఆ మాటలో కొంచెం అది ధ్వనిస్తుందా అని. కానీ చంద్రబాబు మటుకు ఢిల్లీ వెళ్ళి పూర్తిగా మోదీకి ఎన్డీఏకు మద్దతు ప్రకటించి, లోకేష్ అంతకుముందే వెళ్ళారు, ఇప్పుడు చంద్రబాబు కూడా వెళ్తున్నారు. బహుశా లీడ్ చంద్రబాబే తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నారు. కానీ మన మీడియాలోనూ రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉందంటే ఎప్పటివో తవి తీసి ఓ లింకులు పెట్టే ఒక లక్షణం మటుకు ఉంది. ఇంకొకటేమో బీఆర్ఎస్ తెలుగు పార్టీలు అన్నప్పుడు వైసీపీ ఏమో కుండ బద్దలు కొట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడమే కాకుండా ఇదిగో ఇట్లాంటి స్టోరీస్ కూడా సుదర్శన్ రెడ్డి ఎంపిక కూడా ఏదో దానైనా కూడా ఉందేమో చంద్రబాబు అన్న పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ బలపరుస్తుందేమో, తెలంగాణ బిడ్డ కదా అనేది వచ్చినప్పుడు కేటీఆర్ ఆ విషయం తేల్చేశారు ఈరోజు. ఇంకా ఏమనంటే మేము విషయాన్ని బట్టి నిర్ణయించుకుంటాం, కానీ రేవంత్ రెడ్డి అభ్యర్థిని మేము బలపరిచే అవకాశం ఎంత మాత్రం లేదు, కాంగ్రెస్ అభ్యర్థిని మేము బలపరచడం అనే అవకాశమే లేదు అని అనటంతో పాటు వీళ్ళకి బీసీ అభ్యర్థి దొరకలేదా, మాట్లాడితే బీసీ అంటున్నారు కదా, సుదర్శన్ రెడ్డిని ఎందుకు పెట్టారు, బీసీ అభ్యర్థి దొరకలేదా అని కొంచెం అపహాస్యం కూడా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి 4 ప్రాంతీయ పార్టీలు కూడా సుదర్శన్ రెడ్డిని అయితే బలపరచబోవట్లేదనే మనకు రాజకీయ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మధ్యలో ఈ చిన్న లీగల్ తీర్పు ట్విస్ట్ అనమాట మనం మాట్లాడుకున్నాం సార్.